काल कर्म क्लेश भस्म जोगी निर्विशेष आदेश। మీరందరూ ఆదేశ్ పాటని వినే ఉంటారు, కానీ అందులోని యోగి గురించి మీకు తెలుసా? ఆ యోగి స్త్రీ గర్భం నుండి పుట్టడం జరగలేదు. వారు స్వయంగా గోశాలలో నుంచి అవతరించారు. వారు ఈ రోజు కూడా బ్రతికి ఉన్నారు. ఒక రోజు పరమశివుడు పార్వతీదేవికి ఒక సరోవరంలో యోగ విద్యని బోధిస్తుంటారు. ఆ సమయంలో పార్వతీదేవి నిద్రలోకి వెళ్లిపోతుంది. పరమశివుడికి తాను బోధించే విద్యని మరి ఎవరో వింటున్నట్టుగా అనుమానం వస్తుంది. అప్పుడు పరమశివుడు చూడగా ఆ సరోవరంలోని చేప కడుపులో ఒక బాలకుడు ఉంటాడు. ఆ బాలకుడు సంపూర్ణ యోగ జ్ఞాని. ఆ విషయాన్ని పరమశివుడు గ్రహించి ఆనందపడతారు. ఆ బాలకుడికి పరమశివుడు వరం ఇస్తారు. ఆ బాలకుడు శ్రీ గురు మచ్చేంద్రనాథ్ అవుతారు. వారు శ్రీ నాథ పరంపరకి చెందిన శ్రీ ప్రథమ గురు మచ్చేంద్రనాథ్ పరమశివుడి నుండి యోగ విద్యని నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న విద్యని మానవులకి అందజేయాలని నిర్ణయించుకుంటారు. చాలా కాలం తర్వాత ఒక ఊరిలోకి వారు వెళతారు. అప్పుడు ఒక స్త్రీ సంతానం కోసం మచ్చేంద్రనాథ్ గురూజీ దగ్గరకు వస్తుంది. గురూజీ ఆమెకు విభూతిని ప్రసాదిస్తారు. కానీ ఆ స్త్రీ భర్త గురూజీ ఇచ్చిన ప్రసాదాన్ని గౌరవించక ఆ విభూతిని పక్కనే ఉన్న గోశాలలో పారేస్తారు. అలా 12 సంవత్సరాలు గడిచిన తర్వాత గురూజీ మరలా ఆ గ్రామానికి వస్తారు. వచ్చి ధ్యానంలో నుండి అలక్ నిరంజన్ అంటారు. అప్పుడు గోశాల నుంచి ఆదేశ్ అన్న శబ్దం వస్తుంది. ఇంకా అటు నుంచే ప్రకటమయ్యారు 12 సంవత్సరాల ఒక తేజో రూపమైన బాలయోగి. అప్పుడు గురూజీ వీరు గోశాలలో నుంచి జన్మించారు కాబట్టి వీరిని గోవు యొక్క రక్షకుడు అన్నారు. ఆ బాలకుడే అయ్యారు నాథ శిరోమణి పరమశివుడే స్వరూపమైన గురు గోరక్షణ. వారిని గోరఖ్నాథ్ అని కూడా అంటారు. శివి గోరక్ష.